హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నిన్న అయితే మాత్రం కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు 5,000 కామెంట్లు కావాలి అని నేను అడిగినందుకు గాను 2,300 కామెంట్లు వచ్చాయి. సాధారణంగా న్యూస్ అనాలిసిస్ వీడియోకి 200 కామెంట్లు ఎక్కువ, 200 నుంచి 250 కామెంట్లే వస్తున్నాయి. కానీ నిన్నటి వీడియోకి 2,300 కామెంట్లు వచ్చాయి. అసలు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. నేను కూడా ఫస్ట్ 1000 కామెంట్లకి లైక్ చేశాను. ఫస్ట్ 1000 కామెంట్లకి నేను రియాక్ట్ అయ్యాను, లైక్ చేశాను, సింబల్ కొట్టాను. అలాగే నిన్న రాత్రి కూడా పడుకునే ముందు కూడా మొత్తం చూసుకొని దాదాపుగా మరో 500 కామెంట్లకి లైక్ చేశాను. అంటే మరీ అన్నీ చదివాను, కానీ లైక్ చేయడానికి దానికి నాకు టైం సరిపోలేదు. కానీ మ్యాక్సిమం మీరు ఒకసారి అడిగినందుకు ఏదో సరదాగా ఒకరోజు చూద్దామని 5,000 అడిగాను. 5,000 రావని నాకు తెలుసు. అట్లీస్ట్ 2,300 అయినా కామెంట్స్ చేసినందుకు సంతోషం. అండ్ లైక్స్ కూడా నిన్న ఎక్కువ వచ్చాయి, 9,000 లైక్స్ వచ్చాయి. యాక్చువల్లీ రెగ్యులర్గా 6,000, 6,500 వచ్చేవి. సో ఈరోజు 10,000 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. మీరు చూడండి, లైక్స్ 10,000 వచ్చాయో లేదో చూడండి, లైక్ చేయండి. జస్ట్ అదొక ఇది. మనకి తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే నిన్న కమిటీలు ప్రకటించారు. కమిటీల్లో సమూల మార్పులు. అండ్ లోకేష్ గారి ముద్ర చాలా స్పష్టంగా కనిపించింది. లోకేష్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. నిజానికి లోకేష్ గారికి ఆ అర్హత ఉంది, ఆ సమర్థత ఉంది. ఖచ్చితంగా ఆ కిరీటం, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కిరీటం ఆయనకు దక్కాల్సిందే. ఆయనకు అర్హత ఉంది. అందుకు తగ్గ కష్టం, అందుకు తగ్గ శ్రమ, అందుకు తగ్గ పట్టుదల, అందుకు తగ్గ కృషి అన్నీ ఆయనలో ఉన్నాయి. సో అవునా కదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. నిన్న మనం ఒక వీడియో చేసాం మన ఛానల్లో, ఇదిగోండి. సో సమర్థత, అర్హత, లోకేష్కు కీలక పదవి, మంచి చెడులు మాట్లాడదామని చెప్పి నేను సాయంత్రం ఒక వీడియో చేశాను. దానిలో చాలా క్లియర్గా చెప్పారు. అసలు లోకేష్ గారు ఒక 5 ఏళ్ల కిందటి లోకేష్ గారికి ఇప్పటికీ చూడండి ఎంత మార్పు వచ్చిందండి. తనను తాను ఎంత సంస్కరించుకున్నాడండి ఆయన. ఒకసారి ప్రతి ఒక్కరూ మీ జీవితంలో వెనక్కి తిరిగి చూడండి. గత 6 ఏళ్లలో మీరు ఎంత సంస్కరించుకున్నారు, మనం ఎంత సంస్కరించుకున్నాము, ఆయన ఎంత సంస్కరించుకున్నాడు. ఆయన అనేక విషయాల్లో మారాడు. ఆహార్యం కానీ, ఆకారం కానీ, అలవాట్లు కానీ, మాట తీరు కానీ, మొత్తం అన్ని రకాలుగాను మారాడనమాట. మారాల్సిన అవసరం వచ్చింది, గుర్తించాడు, అందుకు తగ్గట్టు మారాడు. మారిన తర్వాత కష్టపడ్డాడు, జనంలోకి వెళ్ళాడు, కార్యకర్తల మనసు గెలుచుకున్నాడు. అందుకే తన రాజకీయ ప్రత్యర్థుల్లో కూడా, అంటే వైసీపీలో కూడా లోకేష్ గారికి అభిమానులు ఉన్నారు. అందుకే వైసీపీ వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నారని ట్వీట్ చేసినా సరే ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏదో ఒక సాయం అందిస్తుంటాడు. సో అందుకే లోకేష్ గారికి ఆ పదవికి అర్హత, సమర్థత ఉన్నాయని నేను భావించాను. అందుకే నేను వీడియో చేశా. మీకు కూడా ఉన్నాయనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ యువగలం, నవశకం, తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, అండ్ మరోవైపు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిలార్ రాజేష్, బైరెడ్డి శబరి గారు అండ్ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముగ్గురు కూడా యువత, బిలో 40 years. సో అంటే పార్టీ బిలో 40 అనుకోదులే, అరౌండ్ 40 years. సారీ, ముగ్గురికి 40 లోపు ఉన్నాయని నేను అనుకోవట్లేదులే. అరౌండ్ 40 years అంటే పార్టీ యువతకు ఎంత ప్రాధాన్యం ఇస్తోంది అనే దానికి ఇది కూడా ఉదాహరణ. అలాగే పోలిట్ బ్యూరోలో కూడా 2 మండల స్థాయి నాయకులు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎన్ని సంస్కరణలు జరిగాయి చూడండి. యువతను జాతీయ స్థాయిలో ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెట్టడం, అలాగే మండల స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను, సామాన్య నాయకులను గుర్తించి పోలిట్ బ్యూరోలో కూర్చోబెట్టడం, అలాగే బాగా పనిచేసిన ఎమ్మెల్యేలను జోనల్ ఇన్ఛార్జీలుగా జోనల్ కమిటీల్లోకి నియమించడం, ఇలా చాలా మార్పులు మనం చూసాం. సో మొత్తానికి రాష్ట్ర కమిటీలో బీసీలు, ఎస్సీ, మైనారిటీలు, ఎస్టీలు 122 మంది ఉన్నారు. 51 మంది మహిళలు, అంటే దాదాపుగా 24% మంది మహిళలకు పదవులు ఇచ్చారండి. బీసీలకు పెద్దపీట అండ్ మండల స్థాయి నాయకులకు అత్యున్నత గుర్తింపు. తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో అనేది అత్యున్నత డెసిషన్ మేకింగ్ టీం అన్నమాట. ఆ టీంలోకి మండల స్థాయి నాయకులు 2 కల్పించారు. సో ఇదే ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా. ఆంధ్రప్రభలో అయితే ఇదిగోండి, వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, తెలుగుదేశంలో అనూహ్య మార్పులు, పొలిట్ బ్యూరోకి సరికొత్త రక్తం, సామాజిక ప్రాంతీయ అనుభవ, యువనేతల కలబోత అని చాలా క్లియర్గా. మోడీ మెచ్చిన నేతగా రాణింపు, తండ్రికి తగ్గ తనయుడు, జనం, యంత్రాంగం, అదే ధ్యాస అదే శ్వాస, సమగ్ర కథనాలు. సో ఆంధ్రప్రభలో ఫుల్గా పరిచేశారనమాట. ఫుల్ పేజీలన్నీ కూడా ఆయన గురించి చేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి దీన్ని హైలైట్ చేశారు. సో ఇది ఇక
డబుల్ ధమాకాపై ఉత్కంఠ, మహిళా రిజర్వేషన్ల కలకు తుదిరూపం, నియోజకవర్గాల పునర్విభజనకు చారిత్రాత్మక అడుగు, నేడు లోక్సభ ముందుకు 3 ప్రధాన బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లుపైనే పీఠముడి, డీలిమిటేషన్కు మద్దతుపై ప్రతిపక్షాలు ససేమిర, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటన. ఈరోజు నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. దీనిలో ప్రధానమైన అంశాలు ఏంటంటే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్. దీనికి ఎటువంటి ఆటంకాలు లేవు, అందరూ అన్ని పార్టీలు సహకరిస్తున్నారు. కానీ డీలిమిటేషన్కి వచ్చేసరికి మాత్రం దీనిలో రాజకీయ కోణం ఉంది అండ్ కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది. సో దీని మీద స్పష్టత లేదు. సో అందుకని మేము వ్యతిరేకిస్తున్నాం అని ప్రతిపక్ష పార్టీలు, ఈ ఇండియా కూటమి పార్టీలతో సహా కొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దానివలన డీలిమిటేషన్ జరగాలి అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 81 సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలి అంటే 2/3 మెజారిటీ కావాలి. కానీ ఇక్కడ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఎన్డీఏకి 2/3 మెజారిటీ లేదు. కాబట్టి డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందుతాదా లేదా అనేది అనుమానమే. మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన ఎలా చేస్తారనే దానిపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చేస్తే నష్టపోతామని, అందుకే వ్యతిరేకిస్తున్నామని దక్షిణాది రాష్ట్రాలు చెబుతున్నాయి. ఎవరికి నష్టం లేకుండా అన్ని రాష్ట్రాల్లోని సీట్లను 50% పెంచుతామని, దానివల్ల ప్రాంతాల మధ్య సమతౌల్యం దెబ్బతినకుండా యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. బిల్లుపై సభలో చర్చ జరిగే సమయంలో దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన అయితే పూర్తిగా వ్యతిరేకిస్తాయి. కానీ అన్ని రాష్ట్రాల్లో 50% పెంచుతామన్నా సరే దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయి. ఎందుకంటే నార్త్ కంప్లీట్ డామినేషన్ ఉంది. నిన్నే మనం లెక్కలతో సహా చెప్పుకున్నాం. అందుకే చూడాలి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ సజావుగా జరుగుద్దా లేదా అనేది. దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదు. జనాభాతో సంబంధం లేకుండా లోక్సభ సీట్లు 50% పెంపు, అన్ని రాష్ట్రాలను ఒత్తింపు, కూటమి నేతలకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రులు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, మాధవ్, పల్లా భేటీ, కేంద్ర మంత్రులకు ఫోన్, సందేహాల నివృత్తి. సో ఏమో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుద్దేమో, మనం ఆమోదించాలా వద్దా, మనం మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశం మీద నిన్న సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో సహా పల్లా శ్రీనివాసరావు గారు, బీజేపీ మాధవ్ గారు అండ్ వీళ్ళందరూ కూడా భేటీ అయ్యి ఒక క్లారిటీ తీసుకున్నారు. కేంద్ర మంత్రులకు ఫోన్ చేసి ఏంటి ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారు అంటే అన్ని రాష్ట్రాలకు 50%, ఇది జనాభా ప్రాతిపదికన కాదు అనేసరికి ఓకే అలాగైతే పర్వాలేదులే అని వీళ్ళు మద్దతు ఇవ్వాలని అనుకున్నారు. కానీ జనాభా ప్రాతిపదికన కాకపోయినా అన్ని రాష్ట్రాలకు 50% పెంచుతామన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ డిఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ గారితో సహా దక్షిణాదిలో వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారనమాట. అది హైలైట్ చేశారు. అండ్ జూనియర్ ఇంటర్లో రికార్డు ఉత్తీర్ణత అంటే 12 ఏళ్లలో తొలిసారి 77% ఉత్తీర్ణత అండి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్ష ఫలితాల్లో 12 ఏళ్లలో తొలిసారి 77% రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 7% ఉత్తీర్ణత పెరిగింది. ద్వితీయ సంవత్సరంలో రెండో అత్యధిక 81% ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 2% తగ్గింది. ద్వితీయ సంవత్సరంలో 4,46,537 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 3,59,816 మంది ఉత్తీర్ణులయ్యారు. సో మొత్తానికి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళందరికీ, మంచి మార్కులు తెచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అయితే ఇంటర్మీడియట్ విద్య మారిపోయిందండి. ఇంటర్మీడియట్ అంటే ఏదో ర్యాంకుల కోసమే, ఖచ్చితంగా ఎంసెట్లోనో, నీట్లోనో లేదా ఐఐటీలోనో ర్యాంకుల కోసమే ఇది చదవాలి అనేటట్టు కార్పొరేట్ కళాశాలలు మార్చేశాయి. సో పిల్లలను కూర్చోబెట్టి శ్రీ చైతన్య అండ్ నారాయణ రెండు నేను చాలా డెప్త్గా స్టడీ చేశానండి. అందులోకి వెళ్ళే వాళ్ళు చాలా డెప్త్గా మనకు తెలిసిన వాళ్ళు చెప్పింది, ఈవెన్ అందులో లెక్చరర్స్ కూడా మాట్లాడుతున్నప్పుడు ఒకటే, వాళ్ళు వీకెండ్లో ఒక టెస్ట్ పెడతారు శనివారం. ఆ వీకెండ్ టెస్ట్ కోసం సోమవారం నుంచి శనివారం వరకు రుద్దుతూనే ఉంటారు. ఆ వీకెండ్ టెస్ట్ ఎంసెట్ మోడలో, నీట్ మోడలో లేదా ఈ ఐఐటి మోడలో ఏదో ఒక టెస్ట్ ఉంటుంది. సో ఆ మోడల్ టెస్ట్ కోసం వారం మొత్తం రుద్దుతారు. సో రోజులో 1 గంట మాత్రమే ఇంటర్మీడియట్ సిలబస్ బట్టి పట్టిస్తారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మార్కుల కోసం బట్టి పట్టిస్తారు. సో ఇక్కడ ఈ క్రమంలో బట్టి చదువులే, ర్యాంకుల కోసము మార్కుల కోసం బట్టి చదువులే, వాడికి సబ్జెక్ట్ ఉండదు. అందుకని ఇంటర్లో 990 మార్కులు వచ్చిన వాడికి కూడా నీట్లో, నిజంగా ఇంటర్లో 990 మార్కులు వచ్చాయంటే బైపీసీలో, నీట్లో 1000 లోపు ర్యాంక్ రావాలి కదా, కానీ రాదు. ఇంటర్మీడియట్లో ఎంపీసీలో 990 మార్కులు వచ్చాయంటే ఎంసెట్లో 500 లోపు ర్యాంక్ రావాలి కదా, కానీ రాదు.
ఇంటర్మీడియట్లో 990 వచ్చినా ఎంసెట్లో ఏ 20,000 15,000 ర్యాంకులో వస్తున్నాయి చాలామందికి ఉదాహరణలు, అవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు. ఇంటర్మీడియట్లో 920 930 వచ్చిన వాళ్ళకి కూడా ఎంసెట్లో మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ మెయిన్, మార్కుల కంటే సబ్జెక్ట్ మెయిన్, సబ్జెక్టే నేర్చుకోవాలి. అయితే పిల్లలు ఎవరైనా తక్కువ మార్కులు వచ్చినా సరే ఎక్కడా కూడా తల్లిదండ్రులు ఏమీ అనొద్దు. సరే, ఇవే అంశాలు ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ వేశారు. ఇదిగోండి, సగం పెరగనున్న స్థానమని అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాలు 50% పెంపు చంద్రబాబు స్పష్టం చేసిన కేంద్ర మంత్రులు. పవన్ మాధవ్తో సుదీర్ఘ చర్చ, ఇట్లా ఇది అంశాన్ని వేశారు. అలాగే 50% సందేహాలన్న ప్రో రేటాలో పెంపు ఉంటుందని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలు. దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారంటూ కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ తదితర పార్టీల ధ్వజం. మహిళా రిజర్వేషన్లపై కేంద్రానికి కుతంత్రాలు, బిల్లులను అడ్డుకుంటాం ఇండియా కూటమి. ఇక రోజుకో మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు కదా, ఆ ప్రక్రియలో భాగంగా నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన సహజ శైలికి భిన్నంగా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అసలు నువ్వేంటి చంద్రబాబు గారిని విమర్శించేది? 11 సీట్లు వచ్చాయి, నీ స్థాయి అంతా, నువ్వు వెళ్ళి బెంగళూరు వెళ్ళి పబ్జీ ఆడుకో, నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావు, ఇక్కడ ఉంటావు, వార్నింగ్లు ఇస్తావు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతావు, నీకేం పని చెప్పి అసలు మామూలుగా కాదు. మరి చాలా అగ్రెసివ్గా ఈయన సహజ శైలికి భిన్నంగా మాట్లాడారు నిన్న. అగ్రెసివ్గా మత్స్యకారుల కడుపు కొట్టి వారి ప్రాణాలు తీసిన రక్త చరిత్ర వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు రాజకీయం అలజడి సృష్టించి మత్స్యకారుల అభివృద్ధిని అడ్డుకుంటామంటూ లాభం పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు అసంపూర్తిగా ఉన్న జుబర్దిన్ ఫిషింగ్ హార్బర్ను రాజకీయ లబ్ధి కోసం జాతికి అంకితం చేసినట్టు ప్రకటించి మత్స్యకారులను వంచారని మండిపడ్డారు. అలాగే సాయం చేద్దామని వెళ్తే ప్రాణాలు పోయాయి. మంటలు ఆర్పేందుకు వెళ్ళిన ఇరుగు పొరుగు ఇంట్లో ఒక్కసారిగా పేలుడు, 9 దుర్మరణం, 25 మందికి గాయాలు. పక్కింట్లోంచి భారీగా పొగ వస్తుండటంతో ఇంటిల్లి 10 ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు రావడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావించి ఆర్పేందుకు బకెట్లు, బిందెలతో నీళ్లు తీసుకొని వెళ్ళారు. అంతే, ఒక్కసారిగా భారీగా పేలుడు జరిగింది. ఇల్లు నేలమట్టమైంది. సాయానికి వెళ్ళిన 9 చనిపోయారు. చూసారు? సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఈ ఘటన జరిగిందంట. సాయం చేద్దామని వెళ్ళి పాపం బలైపోయారు. సాయానికి వెళ్ళి పేలుడుకు బలి. అద్దె ఇంట్లో పేలిన జెలిటిన్ స్టిక్స్, 9 మృతి, 27 మందికి గాయాలు. సత్యసాయి జిల్లా కుమ్మరవారపండ్ల గలిలో అంటే ఆ ఇంట్లో జెలిటిన్ స్టిక్స్ ఉన్నాయి, అవి పేలే. ఏదో ప్రమాదం జరిగింది, చుట్టుపక్కల వాళ్ళు సాయం చేద్దామని బకెట్లు, ఇసుక పట్టుకొని మంటలు అరుపుదామని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి ఆ జెలిటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలి సాయం చేయడానికి వెళ్ళిన వాళ్ళు చనిపోయారన్నమాట. యుద్ధం త్వరలో ముగుస్తుంది, అవన్నీ లోపల పేజీల్లో చదువుదాంలే. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన వాటిని నిన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా. సో ఈ క్రమంలోనే నరసరావుపేట జిల్లాకు సీఎం గారు వెళ్ళి అక్కడ చేశారు. పేదల కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి, అందుకే అన్నార్థులకు అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 ఏర్పాటు చేశాం. పంచారామ క్షేత్రం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అంటే ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఉండటం మంచిదే, కానీ అక్కడ నిజమైన అర్హులు తినట్లేదు అనేది నా భావన అండి. నా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, ప్రభుత్వ ఆసుపత్రికి పేదలే కదా వెళ్తారు. నిజంగా ఏమాత్రం సంపాదన ఉన్నా, ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్కే చాలామంది వెళ్తారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేది నిజమైన పేదలే. అక్కడ ఎందుకు అన్నా క్యాంటీన్ పెట్టరు నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఎందుకు ఎక్కడో మెస్ భోజనాలు తెప్పిస్తారు? అది నాకు ఇప్పటికీ అంతు చిక్కని అంశం అండి. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర 2 అన్నా క్యాంటీన్లు పెట్టండి, ఆ పేద రోగులు తింటారుగా, ఆ రోగుల బంధువులు తింటారుగా. సో ఇది కరెక్టే కాదా ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పాపం వాళ్ళు ఎంత దీనావస్థలో ఉంటారో తెలుసా? ఆకలి కోసం వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్కడో మెస్లో భోజనం చేస్తారు. ఏదేదో దూర ప్రాంతాల నుంచి వచ్చి అందులో జాయిన్ అవుతారు. వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఒక 4-5 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఏదో ఆపరేషన్ జరుగుద్ది. మందులు బయటే కొని, భోజనము బయటే చేసి భోజనం సప్లై చేసినా అది నాశరకంగా ఉంటుంది. భోజనం సప్లై కాంట్రాక్టర్లు ఉంటారు. ఏ ఎమ్మెల్యే గారి అనుచరుడే ఎవడో ఒకడు ఉంటాడు, ఎవడో ఒకడు కాంట్రాక్ట్ ఇస్తారు. అది నాశరకంగా ఉంటుంది, చెత్తగా ఉంటుంది. అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టొచ్చుగా. అన్నా క్యాంటీన్లో భోజనం నాణ్యంగా ఉంటుందిగా, 5 రూపాయలకే ఇస్తున్నారుగా.
సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడే దీని లక్ష్యం నెరవేరుతుంది అని నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు అసలే పేదలు, అందులోకి కష్టాల్లో ఉన్నారు, సుస్థి చేసి కష్టాల్లో ఉన్నారు, కాబట్టి వాళ్ళకి కదా కడుపు నింపాల్సింది. సో అక్కడ ఉంటే మిగిలిన వాళ్ళు వెళ్తారు కదా. అలా కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో పెడుతున్నారు. సో ఎందుకో ఇది మిస్యూజ్ అవుతుందనేది నాకు అనిపిస్తుంది, అనర్హులు తింటున్నారనేది నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్లన్నీ స్క్రీన్ షాట్ తీసి నేను ప్రభుత్వ పెద్దలకు పంపిస్తాను. సో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర అన్నా క్యాంటీన్లు పెట్టాలని నేను అంటా. మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి. నల్లమలలో పులుల గణన నల్లమలలోనే గణిస్తారుగా, పులివెందుల్లో గణించరుగా. ఓకే, అభయారణ్యం కారిడార్లో కెమెరా ట్రాప్లు ఏర్పాటు. ఆఫ్కోర్స్ ఉంది. పులివెందుల్లో ఏముంది, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పులులు ఉన్నారులే. ప్రతి ఒక్క బానిస, ఒక నాయకుడికి బానిస, మా నాయకుడు పులి, మా నాయకుడు పులి, మా నాయకుడు టైగర్ అంటారులే. సో అందుకని మీరు నల్లమలలోనే లెక్కించండి, రాజకీయ పులులను లెక్కించొద్దు. నల్లమలలో పులులు గణన, అభయారణ్యం కారిడార్లో కెమెరా ట్రాప్ల ఏర్పాటు, వినుకొండ మాచర్ల రేంజ్ పరిధిలో 108 ప్రాంతాల గుర్తింపు. సో అభయారణ్యంలో 108 ప్రాంతాల్లో 216 కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశారంట. సో అక్కడికి వచ్చే పులులను అవి క్యాప్చర్ చేసి ఫోటోలు తీస్తాయి. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ. దక్షిణాదికి నష్టం జరగదనేది ఇచ్చారు యోగాలో. ఇది ఇక్కడ మొత్తం మీద కొన్ని షాకింగ్ అంశాలు ఏంటంటే, ఈయన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారిని పాలిట్ బ్యూరోలో ఉండేది ఆయన పేరు, ఆయనది పక్కన పెట్టినట్టున్నారు. అండ్ ఇంకా కళా వెంకట్రావు గారు, కిమిడి కళా వెంకట్రావు గారు, ఆయన పాలిట్ బ్యూరోలో ఉండేవాళ్ళు. ఆయన తీసేసి రాష్ట్ర ఉపాధ్యక్షుల్లోకి ఇచ్చారు. ఇట్లా కొంతమందిని బయటకు పంపించారు, కొంతమందిని తీసుకొచ్చారు. అండ్ మహాసేన రాజేష్ గారు అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండేవారు, ఆయన్ని కూడా పక్కన పెట్టినట్టున్నారు. సో ఇట్లా కొంతమందిని బయటకు పంపించారు, కొంతమందిని లోపలికి తీసుకొచ్చారు, చాలా ప్రక్షాళన చేశారు. డిలిమిటేషన్కి వ్యతిరేకంగా ఓటేస్తాం, మల్లికార్జున ఖర్గే స్పష్టీకరణ, విపక్ష నేతల సమావేశం. జూనియర్ ఇంటర్ ఉత్తీర్ణత ఓకే, ఇది మా మార్కు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఒకేలా మార్కులు సాధించిన కవలలు కవలలు ఒకేలా మార్కులు సత్తా చాటిన ఏపీఆర్జేసీలు, రాణించిన సంక్షేమ శాఖలు గురుకులాలు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణ హవా, 2వ స్థానంలో గుంటూరు, 2 సంవత్సరాల ఫలితాల్లోనూ అట్టడుగున అన్నమయ్య. గత ఏడాది కూడా అన్నమయ్య జిల్లా అట్టడుగున ఉంది, ఇప్పుడు కూడానా. సో అన్నమయ్య జిల్లా అట్టడుగున ఉందంట. ఇక బాపట్ల బదిరుల పాఠశాలలో 100% ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య స్టేట్ టాప్, రికార్డులు నారాయణ, సత్తా చాటిన భాష్యం విద్యార్థులు, శశి విశాఖపట్నం వాళ్ళ హవా, పుస్తక పఠనంతో మానసిక పరిపక్వత. ప్రజా గ్రంథాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఏ కృష్ణమోహన్ బ్రెడ్ ఆధ్వర్యంలో 2000వ బాలల గ్రంథాలయం ప్రారంభం. సో ఆస్తులు గుట్టు చెప్పని శాంతి, రుణాలతో కొన్నానని దాటవేత సమాధానాలు, తొలి రోజు కస్టడీలో పలు ప్రశ్నలకు మౌనం. ఎలా చెప్తారండి? అప్పనంగా వచ్చిన ఆస్తులు, అన్యాయంగా అక్రమంగా అవినీతితో సంపాదించిన ఆస్తులు అడిగితే చెప్తారా? చెప్పరు. కాకినాడ పోర్టు వద్ద పేదల బియ్యం పట్టువేత, 2.54 కోట్ల సరుకు స్వాధీనం. అక్కడ రెగ్యులర్గా జరిగేదేగా. సరే, ఇవన్నీ ఈనాడు కాసేపు పక్కన పెడుతున్నాను. సాక్షికి వెళ్దాం, ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిని వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళి మత్స్యకారులకు పొట్ట కొడుతున్నారు అని గంగపుత్రులను తరిమేసేందుకు చంద్రబాబు సర్కారు కుట్రా అని చెప్పి తన అధికారంలోకి వస్తే సాగర్ డిఫెన్స్ వాళ్ళని పంపించేస్తాము అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే వైసీపీది, మత్స్యకారులు చాలామంది ఈ మీటింగ్కి రాలా. ఈ రాష్ట్రంలో 164 గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఏ రాజకీయ పార్టీ మీటింగ్కు వెళ్ళకూడదు అని తీర్మానించుకున్నారు. మన రాష్ట్రంలో కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు సంఘటితమై ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటే వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు. అందులో మత్స్యకారులు తిరుగులేదు. అలాగే ఏలూరు దగ్గర లంకల గ్రామాలను ఉంటాయి. ఆ లంకల గ్రామాల్లో కూడా వాళ్ళందరూ కూడా సంఘటితమై ఒక నిర్ణయం తీసుకుంటే, రాజకీయ నిర్ణయం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారు. అలా కొన్ని కమ్యూనిటీలు, కొన్ని వర్గాలు కూడా చాలా స్ట్రాంగ్గా డెసిషన్ కట్టుబడి ఉంటారు. అందులో ఈ మత్స్యకారులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి చాలా వరకు ట్రై చేశారు, కానీ మత్స్యకారులు చాలామంది ఈ మీటింగ్కి వెళ్ళలేదు. దాంతో వైసీపీ నాయకులు, కుర్రోళ్ళు, కార్యకర్తలు వాళ్ళని వీళ్ళని తెచ్చుకున్నారంట.
సో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తయి 2 ఏళ్ళైనా ఎందుకు అప్పగించలేదు? రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లన్నీ మత్స్యకారుల హక్కు. చంద్రబాబు కాదు కదా, ఆయన తాత కూడా మత్స్యకారులను పంపలేరు. నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్. అందుకే నిన్న ఎండ ఎక్కువైంది, నిప్పులు చెరిగాడు ఆయన. నిన్న ఎండ బాగా ఎక్కువైంది రాష్ట్ర వ్యాప్తంగా. ఏంటనుకుంటే ఆయన నిప్పులు చెరిగాడంట. ఇక జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ భూములను ప్రైవేట్ సంస్థ కట్టబెట్టడం దుర్మార్గం. మన ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మత్స్యకారులందరికీ పక్కాగా మ్యాపింగు. 3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లతో వారి జీవన ప్రమాణాలు పెంపునకు శ్రీకారం. 150 కోట్లతో 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, 16,000 కోట్లతో కొత్తగా 4 పోర్టులు, మరో 6,000 కోట్లతో పోర్టుల విస్తరణ ప్రణాళిక సిద్ధం. మొత్తంగా 26,000 కోట్లు. అన్ని రకాల అనుమతులతో దాదాపు 95% ప్రాజెక్టుల అనుమతులు పూర్తి. మా ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి. వచ్చేది మా ప్రభుత్వమే. ఈ హార్బర్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. 20,000 మంది బోట్లకు ఓనర్లను చేస్తామని మాట ఇస్తున్నా. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మత్స్యకారుల సమస్య మీద స్పందించి చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. కళ్ళు మూసి తెరిచేలోపు 3 ఏళ్ళు పూర్తవుతాయి. మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. పాపం నిన్న ఆయన మాట అన్నాడో లేదో, 3 ఏళ్ళలో మా ప్రభుత్వం వస్తుందని. సీ వాటర్ సర్వే అని ఒకటి రిలీజ్ అయింది నిన్న. వైసీపీకి 2024తో పోలిస్తే ఇప్పుడు ఒక 2% ఓటింగ్ తగ్గిందని వాళ్ళు సర్వే ఇచ్చారు. 2024లో వైసీపీకి 39.5% ఓట్లు వచ్చాయి కదా. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే అంటే ఈ సీ వాటర్ వాళ్ళు ఒక సర్వే చేశారు. 37.5% వైసీపీకి ఓటింగ్ ఉందంట. అంటే 2% ఓటింగ్ తగ్గింది. సో రాష్ట్రంలో ప్రజల్లో ఇంకా వైసీపీ మీద అభిమానం కలగల, వైసీపీ మీద ఆ పాజిటివ్ రాలా, తటస్థ వర్గాల్లో రాలా. ఎందుకంటే వాళ్ళలో మార్పు రాలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు చూస్తే రప్ప ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. సో పోలీసులు స్విచ్ చేసిన బోట్లు దొంగతనమా? సో ఇది తప్పే. ఇది ఆయన బేదా మస్తాన్ గారు అనుచరులు చేశారంట, ఆయనే డబ్బులు చేయించాడని అంటున్నారు. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గట్టిగానే వ్యతిరేకించారు. సో ఇది చాలా స్ట్రాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బాలికలని ఇంటర్ ఫలితాల గురించి, ఇక యుద్ధం ముగిసినట్టే, త్వరలోనే తెరదించుతాం. ఆ వెంటనే గల్ఫ్కు 10,000 సేనలు, ఇరాన్కు ట్రంప్ 2 షరతులు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు యథాతథం, కొనసాగుతున్న హార్మూజ్ దిగ్బంధం, గల్ఫ్ వర్తకాన్ని స్తంభింపజేస్తాం ఇరాన్. ఒకవైపు వార్నింగ్లు, మరోవైపు యుద్ధం ఆగుతుందనే సంకేతాలు రెండూ జరుగుతున్నాయి. రెండు వైపులు కూడా సైన్యాన్ని మోహరించుకుంటున్నారు. రెండు వైపులు కూడా హార్మూజ్ జలసంధి మీద టార్గెట్ పెట్టి ఉన్నాయి. మరోవైపు మేము చర్చలు కొనసాగిస్తాం అంటున్నారు. సో ఈ ప్రతిష్టంభన, ఈ ఉత్కంఠ, ఈ సస్పెన్స్ ప్రపంచ దేశాలకు ఇంకా కొన్ని రోజులు తప్పదు. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అత్యంత ఈయన సిపిఆర్ఓ అంటే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి స్క్రిప్ట్ రాయడం, అది మీడియా రిలేషన్స్ మీడియా వాళ్ళకి ఇవ్వడం, వైసీపీ సోషల్ మీడియా కంటెంట్ చూడడం, అదంతా ఈయన పూడి శ్రీహరి గారు. ఈయన్ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం ఏంటంటే చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కదా 2 రోజుల కిందట వైసీపీ సోషల్ మీడియాలో, దాన్ని మీద ఇతన్ని అరెస్ట్ చేశారంట. సో రెడ్ బుక్ అరాచకం, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బరితెగింపు, నోటీసు ఇవ్వకుండానే దౌర్జన్యంగా అదుపులోకి, కుప్పంలో అక్రమ కేసు, తాడేపల్లిలో బలవంతంగా అరెస్ట్ అంట. సో అది వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ అరాచకం. అన్నీ రెడ్ బుక్లోకి తోసేస్తారండి. రెడ్ బుక్లో ఆయన పేరే లేదు అసలు పాపం. రెడ్ బుక్లో ఉన్న పేరులో ఏమో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కొడాల నాని గారు రెడ్ బుక్లో పేరు ఉంది కానీ పట్టించుకోవాలి, రోజా గారి పేరు రెడ్ బుక్లో ఉంది కానీ పట్టించుకోవాలి, పెద్దిరెడ్డి గారి పేరు రెడ్ బుక్లో ఉంది పట్టించుకోవాలి. వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతున్నారు. రెడ్ బుక్లో లేని వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే అది రెడ్ బుక్ అరాచకమని వీళ్ళు రాసేస్తున్నారు. ఇక డీలిమిటేషన్ దంగల్, మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం అనుమానమే, 3/200 ఇందాక చెప్పుకున్న అంశమే. ఇక పునర్విభజనకు వ్యతిరేకంగా ఓటేస్తాం, ఇందాక చెప్పుకున్న అంశమే. సో సాక్షిలో ఫస్ట్ పేజీ అయిపోయి సెకండ్ పేజీకి వెళ్దాం. అప్పుడప్పుడు సాక్షికి కూడా అవకాశాలు ఇద్దాం. 2వ పేజీ చదివి 2వ పేజీ మొత్తం ఇదేనైనా ఓ అంతేలే పాపం, సొంత పత్రిక లేదు కదా. సొంత పత్రికలు లేనప్పుడు ఏదో ఒక పత్రిక వాళ్ళని భుజాన మోయాలి కదా, అందుకని సాక్షి వాళ్ళని భుజాన మోస్తుంది. తర్వాత పేజీ కూడా ఇదేనైనా ఇదేనా? ఓకే, తర్వాత పేజీ కూడా ఇదే. ఫిషింగ్ హార్బర్ మీకే నా భరోసా. మంత్రి ఇలాకాలో దాహాకారాలు. ఎక్కడ? మంత్రి పయ్యావుల నియోజకవర్గంలోనంట. ఇక టోల్ ప్లాజా ఉద్యోగిని కిడ్నాప్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే. తల్లిదండ్రులు గ్రామ పెద్దలు వెళ్లడంతో వదిలిపెట్టిన పోయినాం. నంద్యాల జిల్లా రుద్రవరం టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి హల్చల్. అమ్మో, ఈయన శ్రీశైలం ఎమ్మెల్యే మామూలుడు కాదండి.
శ్రీశైలం ఎమ్మెల్యే వలన చాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఆయనేగా శ్రీశైలం ఎమ్మెల్యేగా ఎవరు అటవీశాఖ సిబ్బందిని కూడా కొట్టింది. సో ఇప్పుడేమో టోల్ ప్లాజా సిబ్బందిని కిడ్నాప్ చేశారంట. అమ్మో, 2.54 కోట్ల విలువైన బియ్యం పట్టివేత కాకినాడలో. డబ్బులు ఇవ్వలేదేమో, అందుకే వెళ్ళారేమో వాళ్ళు పట్టుకోవడానికి. 2027 మార్చి నాటికి మహానది గోదావరి టీపీఆర్ ఎన్డీఏ విజయోత్సవాలు. మధ్యాహ్న భోజనంపై టీచర్లకు నోటీసులు రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. బార్ బెంచ్ మధ్య సత్సంబంధాలు కొనసాగాలట. ఓకే, సో ఎనీవే సాక్షికి ఈరోజు ఏం పుణ్యం చేసుకుందాం, 3 పేజీలు చదివేశాం. వెళ్ళిపోమ్మా, ఎక్కువ అలసిపోవద్దు. సాక్షిని సాగనింపాం సక్సెస్ఫుల్గా. ఇక ఇంటర్లో భారీ ఉత్తీర్ణత, అది ఓకే. ఇదంతా చెప్పుకున్నాం. ఇది కూడా ఫస్ట్ పేజ్ యాడ్, దామచర్ల సత్య యాడ్. ఇది ఇచ్చేసారు ఫస్ట్ పేజ్ యాడ్. యుద్ధం వేళ ఎగుమతులు డీలా. పశ్చిమాసియాకు ఎగుమతుల్లో 58% క్షీణత అంటండి. మొత్తం ఎగుమతులు నిజంగా మన దగ్గర ఆక్వా ఉత్పత్తులు ఆగిపోయి చాలా ఆగిపోయినాయి. ఏంటి వార్తలు ఏం లేవు. వార్తలు 188 అత్యాచారం, 350 అశ్లీల వీడియోలు. మహారాష్ట్రలో ఒక దారుణం. తన్వీర్ అనే యువకుడు 180 మంది బాలికలను, 15-16 సంవత్సరాల బాలికలను, స్కూల్ చదువుతున్న వాళ్ళని, +1 చదువుతున్న వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని ప్రేమ పేరుతో వంచి ఒక రూమ్కి తీసుకెళ్ళి వాళ్ళతో లైంగికంగా ఉండి ఆ వీడియోలను రికార్డ్ చేసి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ డబ్బులు వసూలు చేసి పిలిపించుకుంటున్నాడంట. దుర్మార్గుడు చూడండి. ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, రాళ్ళతో కొట్టి చంపేయాలి. పబ్లిక్గా పెద్ద రాళ్ళు తీసుకొని నెత్తి మీద వేసి చంపేయాలి. అండమాన్లో పడవ మునిగి 250 మంది గల్లంత. ముగింపు దిశగా ఇరాన్ యుద్ధం. చమురు ధరలు భారీగా తగ్గుతాయి, హర్మోజును శాశ్వతంగా తెరిచి ఉంచుతాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. ఇరాన్తో 2వ దఫా చర్చలకు అమెరికా 2 షరతులు. తుర్కియా పాఠశాలలో విద్యార్థి కాల్పులు 9 మంది, సగం పెరగనున్న స్థానబలం. బీహార్ తొలి బీజేపీ సీఎంగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం. పవన్ ఖేరా బెయిల్పై స్టే. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ నిలిపేసింది సుప్రీంకోర్టు. కాంగ్రెస్ జాతీయ మీడియా ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్జరీ పత్రాల ఆధారంగా తెలంగాణ హైకోర్టు పరిధిని వాడుకునే ప్రయత్నం చేశారన్న అస్సాం ప్రభుత్వం వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఇక నేటి నుంచి జనగణన జరగబోతోంది. ఒడివడిగా మహిళా కోట. నారీ శక్తి వందన అమలు లక్ష్యం 2034 కట్టు 2029 ఎన్నికలకే ఈ చట్టం అమలుకు నిర్ణయం. 3 రోజులు 3 కీలక బిల్లులు. నేటి నుంచి పార్లమెంటు భేటీ. సో ఇవన్నీ ఆంధ్ర జ్యోతి అంశాలండి. ఆంధ్రప్రభలో లోకేష్ గారిది మొత్తం పరిచేశారు. సో ఇవన్నీ మనం చెప్పుకున్న అంశాలు. ఇది పేదల ఆకలి తీస్తేనే నిజమైన అభివృద్ధి. నీటి భద్రతకు యాక్షన్ ప్లాన్ అంటండి. పోలవరం నీటి వినియోగంపై ముందస్తు ప్రణాళిక. నేరేడి బ్యారేజ్, చింతలపూడి మెయిన్ కెనాల్కు త్వరలో టెండర్లు. జూన్ చివరికల్లా వెలుగొండ స్టేజ్ 1 పనులు పూర్తి చేయాలి. మరి పోలవరం ప్రాజెక్టు చూస్తే భూసేకరణ కావచ్చు, పునరావాస కాలనీ నిర్మాణం కావచ్చు, 30% కూడా అవ్వలేదు. వీళ్ళు చూస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా పోలవరం పూర్తి చేస్తాం అంటున్నారు. అలాగే వెలుగొండ కూడా అంతే. భూసేకరణ అవ్వలేదు, పునరావాస కాలనీలు అవ్వలేదు, R&R ప్యాకేజ్ ఫైనల్ చేయలేదు, జూన్ కల్లా నీళ్ళు ఇచ్చేస్తారంట. ఇక సత్యసాయి జిల్లాలో భారీ విస్ఫోటం చెప్పుకున్నదే. బీహార్ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణం. బాలికలు పైచేయి. 9 స్వీయ ప్రతిజ్ఞలకు ప్రధాని మోదీ పిలుపు. నీటి సంరక్షణ నుంచి ప్రకృతి వరకు ప్రతి ఒక్కరూ ప్రతినబోనాలి. కర్ణాటకలో ప్రధానమంత్రి పర్యటన. ఆది చుంచనగిరి మఠం సందర్శన. గురు భైరవైక్య మందిరం ప్రారంభం. స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు సూచన. ఓకే, సో ఇంకా ఈనాడులో నేషనల్ అంశాలు చెప్పే ముందు మన మ్యాగజైన్ చాలామంది అడుగుతున్నారు ఈ మ్యాగజైన్ రిలీజ్ చేయమని. PDF కాపీ కూడా రిలీజ్ అవుతుంది ఆదివారం. ఈరోజు గురువారం కదా, ఆదివారం నుంచి మనకి వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. ఆ వెబ్సైట్లో ఈ మ్యాగజైన్ కూడా ఉంటుంది. ఈ మ్యాగజైన్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎడిషన్ కూడా అప్పుడు అందుబాటులోకి వచ్చేస్తుంది. అలాగే మ్యాగజైన్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ నెల 20-21 తేదీలోపు డెలివరీస్ కూడా అయిపోతాయి. ఏప్రిల్ నెల మ్యాగజైన్. సో మీకు కొత్తగా మ్యాగజైన్ కావాలి అనుకుంటే 7207071231 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ చేయొద్దు, ఓన్లీ వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి. 7207071231. ఈ నెల మ్యాగజైన్ ఇంకా బాగుంటుందండి. ఈ నెల మ్యాగజైన్లో ఇంకా కంటెంట్, అద్భుతమైన కంటెంట్ ఇచ్చాము. సో మనం అంటే కొత్తగా చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి ఇప్పటికి వచ్చిన
3 ఎడిషన్లు కూడా బాగా జనంలోకి వెళ్ళాయి, బాగా సక్సెస్ అయ్యాయి. సో ఇది 4వ ఎడిషన్ అన్నమాట. ఇదిగోండి, ఇది ఫస్ట్ మంత్ ఎడిషన్, ఇది సెకండ్ మంత్ ఎడిషన్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారనేది బ్యానర్, దాంతోపాటు లోపల ఆర్టికల్స్. ఇది థర్డ్ మంత్ ఎడిషన్, ఇది 3వ నెల. సో ఇప్పుడు 4వ నెల ఏప్రిల్ నెల సంచి కూడా రాబోతోంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఆర్ఎన్ఐ గుర్తింపు వచ్చింది. మన గుండు సూది మ్యాగజైన్కి ఆర్ఎన్ఐ అంటే న్యూస్ పేపర్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా అని రిజిస్ట్రేషన్ జరిగింది, గుర్తింపు వచ్చింది. యాక్చువల్లీ ఇంతకుముందు చాలామంది గుర్తింపులు ఇచ్చారు, కానీ 2023 నుంచి ఒక స్ట్రాంగ్ చట్టం చేసి కొత్తగా ఎవరికి చాలా వరకు టైట్ చేశారనమాట. సో మనకి ఈ గుర్తింపు వచ్చింది. సో మనం ఇంకా అఫీషియల్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా టైప్ అనమాట. సో మీకు మ్యాగజైన్ కావాలంటే మాత్రం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు ఆన్లైన్లోనే మేము చూస్తాము, మేము యూఎస్లో లండన్లో ఎక్కడ ఉంటాం, ఆన్లైన్లో చూస్తాం అనుకుంటే వెబ్సైట్ ఆదివారం వస్తుంది. దాన్ని లాంచ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. అది సో ఇక ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూసి ముగిద్దాం. రాయలసీమను స్పోర్ట్స్ హబ్గా మారుస్తామని నిన్న నారా లోకేష్ గారు చంద్రగిరి నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ చాలామంది అంతర్జాతీయ క్రీడాకారులు వాళ్ళతో మాట్లాడారనమాట, ఇంటరాక్ట్ అయ్యారు. అందులో మిథాలీ రాజ్, పివి సింధు తదితరులు కూడా పాల్గొన్నారు. సో క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటామని లోకేష్ గారు చెప్పారు. నేరేడి బ్యారేజ్ నిర్మాణానికి టెండర్లు పిలవండి. చెవిలో పువ్వును జగనే నమ్మట్లేదు. మద్యంలో 600 కోట్లు దిగమింగారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై నారా లోకేష్ ధ్వజం. పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే చాలా చేశారు ఆ వైసీపీ హయాంలో, అందుకని ఆయన నమ్మట్లేదు అనేది కొంత వాస్తవమే. ఇక అధికారంలోకి రాగానే డిఫెన్స్ కంపెనీని తరలిస్తాం, ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు, జువలదిన్నె హార్బర్ సందర్శనలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ ఇచ్చారు. యుద్ధానికి త్వరలో ముగింపు, కోట్ల మంది విశ్వాసం అనుచితమనడం కష్టమే. శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఆజన్మ బ్రహ్మచారి ఆలయం విశిష్టతలో జోక్యం తగదు, ఆచారాల అమలును వివక్షగా భావించరాదు, ట్రావెన్కోర్ దేవస్థాన మండలి వాదన. మత ఆచారాలను ప్రశ్నిస్తూ దాఖలయ్యే ప్రజాహిత వ్యాజ్యాలను విచారణకు చేపట్టడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోట్ల మంది ప్రజల విశ్వాసం అనుచితమని, పొరపాటుని ప్రకటించడం న్యాయస్థానాలకు కష్టమైన పని అని పేర్కొంది. సో ఇది చాలా టఫెస్ట్ కేసు అన్నమాట, చాలా సున్నితమైన కేసు. సో ఈ కేసు విచారణ జరుగుతోంది. శబరిమల అయ్యప్ప ఆలయంతో పాటు ప్రార్థనాలయాల్లో మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ కొనసాగింది. బెంగాల్లో బెంగా తృణమూల్ కంచుకోటల్లో కలకలం. మరి 90 లక్షల ఓట్లు పోయాయి. ఇక ప్రపంచ ప్రభావశీలుల జాబితాలో కిరణ్ ముసునూరు. తెలుగు కుటుంబానికి చెందిన ప్రసిద్ధ హృద్రోగ నిపుణుడు కిరణ్ ముసునూరుకు ప్రపంచ ప్రసిద్ధ ప్రభావశీలుల జాబితాలో ఆయనకు చోటు వచ్చిందంట. ఓకే, ఇవ్వండి పత్రికలో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.